ఇది కమిషన్ పాలన. దుకాణాలు తెరిచి వసూలు చేస్తున్నారు. 7 నుంచి 10% కమిషన్. రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల రాజేందర్ ఈయన మాట్లాడుతూ నిన్న చాలా సంచలన వ్యాఖ్యలు చేసిన. ఒకసారి చూడండి. ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచులకు, ఎంపీడీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన వచ్చి అడుగుతుంటాడు, అన్నా నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్నా జర ఇప్పిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటకు రాని ఎట్లా వాస్తవమా కాదా? ప్రభుత్వం ఎప్పుడన్నా నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణం ఓపెన్ చేసి కట్టాడే ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇక వీటి గురించి వాడి గురించి. 7 నుంచి 10% కమిషన్లు తీసుకుంటారంట బిల్లుల మీద. ఈ ప్రభుత్వం అంటేనే కమిషన్ల ప్రభుత్వం తయారైపోయింది. 7 నుంచి 10% కమిషన్లు తీసుకుంటున్నారంటే ఇక వీళ్ళు ఈ పరిపాలన ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే కమిషన్ల కోసం చేస్తున్నారా? రేవంత్ రెడ్డి సర్కారు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకో. కాంగ్రెస్ అంటేనే స్కాములు, కమిషన్లు, పైరసీలు, ఈ దుకాణం నడుస్తుంది. దాని డిఎన్ఏలోనే ఉన్నది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఇలాంటి అవినీతి వ్యవహారం కనబడతా ఉన్నది. అది బీజేపీలు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. చూడండి. జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు బాగుండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్. ఇది అత్యంత అవినీతి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు అని చెప్తాను. అత్యంత అవినీతి కాదు. మీరు చూడండి, ఇప్పటికీ సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది కదా. ఈ సంవత్సరం మొత్తం ఇంకా మిగతా 3-3.5 సంవత్సరాలు అయిపోయే లోపల తెలంగాణ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత చెత్త గవర్నమెంట్గా, అత్యంత అవినీతి గవర్నమెంట్గా ఈ ప్రభుత్వం రికార్డులో నిలిచిపోతుంది. బుద్ధి ఉన్నోడు ఎవ్వడు కూడా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఆలోచన కూడా దరిదాపులకు రానియరు. అంత అవినీతికి, అంత అరాచకాలకు, అంత అక్రమాలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉన్నది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కానీ, ఆ పాలకుల అనుచరులు కానీ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నారు. మీరు చూడండి, ఈ 3 ఏళ్లలో చూడండి, రాష్ట్రానికి అప్పు ఇప్పటికీ 1,50,000 కోట్ల అప్పు చేసి పెట్టింది ఇప్పటికే. ఏది సంవత్సర కాలంలోనే. మీరు ఇది అయిపోయే లోపల దగ్గర 6 లక్షల కోట్ల అప్పు చేసి పెడతాడు. కేసీఆర్ మొత్తం 10 ఏళ్ళు వెళ్తే 3.5-4 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే ఈయన సంవత్సరం లోపలనే 1,50,000 కోట్లు, ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల 6 లక్షల కోట్లు అప్పు చేసి పెడతాడు. ఇది రేవంత్ రెడ్డి పాలన మార్క్ అనమాట. ఎందుకంటే అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే గిట్లనే ఉంటుంది. మనం కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని చూస్తే మనం ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎడక్కిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ కమిషన్లు ఏందో, ఈ కథ ఏందో చూడలేమన్నా మనం. కింగ్ఫిషర్ బీర్లు కూడా వెనక్కి పోతా ఉన్నాయంటే వాళ్ళు ఏ రేంజ్లో కమిషన్లు వాళ్ళ దగ్గర అడిగి ఉంటారు. ఆ కంపెనీ దగ్గర వాడు నీకు ఇచ్చేది ఏంద్రాబాయ్, నేను అసలు మొత్తానికే బంద్ పెడతా అని చెప్పేసి బంద్ పెట్టేసిపోయిండు.